హాయ్ అండి. ప్రైజ్ లాట్. ఈరోజు నేను అబద్ధం ఎంత ప్రమాదకరమైనది అనేది వివరించబోతున్నానండి. బైబిల్లో మనం చూసుకున్నట్లయితే కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్న నయమాన్ అనే వ్యక్తిని వారి యొక్క ఇంట్లో పనిచేస్తున్న చిన్నది ఎలీషా అనే ప్రవక్త వద్దకు వెళ్ళమని చెబుతుందండి. ఆ విషయం విన్నప్పుడు ఎలీషా గారిని కలవడానికి వెళ్ళిన నయమాను ఎలీషా ప్రవక్త యొక్క దాసుడు ఈ విధంగా నయమాన్ అనే ఒక వ్యక్తి వచ్చాడు, కుష్ఠరోగంతో బాధపడుతూ ఉన్నాడని తెలియజేసినప్పుడు యోర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమని చెప్పినప్పుడు, ఇదేంటి 7 మార్లు మునగమంటాడు, నదికి వెళ్ళి నన్ను కనీసం ముట్టుకుంటాడు, నేను ఒక అధికారిని అని నయమాన్ అనుకుని తిరిగి వెళ్ళిపోతూ ఉంటే అతని దాసుడు ఒకసారి ప్రయత్నిద్దామని యోర్దాను నదికి వెళ్ళి మునగడం ప్రారంభించాడండి. 6 సార్లు మునిగినప్పటికీ అతనికి స్వస్థత అనేది రాలేదు. 7వసారి మునిగినప్పుడు అతని కుష్ఠంతా పోయి పసి బాలుని దేహం వల్లే అతని కుష్ఠంతా పోవడం గమనించి ఎంతో ఆనందభరితుడై, ఎంతో సంతోషభరితుడై ఎలీషా వద్దకు పరిగెత్తుకుని వచ్చి, నేను తెచ్చిన వెండి, నేను తెచ్చిన వస్త్రాల్లో మీకు ఏం కావాలో కోరుకోండి అని అడిగినప్పుడు ఎలీషా గారు నాకేమి వద్దని చెప్పేసి సమాధానం ఇచ్చినప్పుడు నయమాను గారు ఆనందంతో తిరిగి ఇంటికి వెళుతూ ఉన్నాడంట. వెళుతున్నప్పుడు ఎలీషా గారు దాసుడైనటువంటి గెహాజీ, ఇదేంటి ఎలీషా గారు ఏమి చేద్దాకా వచ్చిన దాన్ని కాదనుకుంటున్నాడు అని ఆ రథం వెనక పరిగెత్తుకుని వెళ్ళి 2 వ్యక్తులు వచ్చారు. వారికి 2 మనుగుల వెండి, 2 జతల బట్టలను వారిని అడిగినప్పుడు వారు 4 మనుగుల వెండి, 2 జతల బట్టలు ఇస్తే తిరిగి గెహాజీ వారి ఇంటికి వెళ్ళి లోపల పెట్టి తాళం వేసుకుని తిరిగి ఎలీషా వద్దకు వెళ్ళాడంట. వెళ్ళి ఆయన పక్కన నిల్చుని సైలెంట్గా ఉన్నాడంట. ఎలీషా గారు అడిగినప్పుడు, నీ దాసుడే, నేను ఎక్కడికి పోలేదు అని జవాబు ఇచ్చాడంట. అక్కడ గెహాజీ అబద్ధం ఆడడం అనేది జరిగిందండి. నీవెందుకు అబద్ధం చెప్తున్నావు, నీవు ఆ రథం వెనక పరిగెత్తినప్పుడు నా మనసు నీతో రాలేదా అని ఎలీషా గారు, నయమాను ఏ కుష్ఠరోగాన్ని అయితే వదులుకున్నాడో నీకును నీ సంతానానికి నీవు ఈ తప్పుదం చేసావు కాబట్టి ఆ కుష్ఠరోగం ప్రాప్తించును గాక అని పలికినప్పుడు అతను చేసిన అబద్ధం వల్ల, అతను చేసిన తప్పిదం వల్ల అతనికి అతని సంతానం తీరని బాధకు భయంకరమైన కుష్టి వ్యాధికి అతను గురయ్యాడండి. చూసారు కదా అబద్ధం ఎంత ప్రమాదకరమో, ఎంత డేంజరే కదా. తన తప్పు తెలుసుకొని క్షమించమని అడిగి ఉండుంటే అతన్ని క్షమించి అతని జీవితం అనేది వేరే విధంగా ఉండేది. ఒక చిన్న అబద్ధము గెహాజీని, అతని సంతానాన్ని ఎంతో ప్రమాదానికి, ఎంతో డేంజర్లో పడేసింది. విన్న వాక్యం ద్వారా దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. అబద్ధం ఆడుతున్నావా? జాగ్రత్త. తప్పించుకోవడానికి అబద్ధం ఆడడం కంటే ఆ తప్పిదం ఒప్పుకోవడం అనేది చాలా శ్రేయస్కరం అండి. అందుకనే అబద్ధం ఆడడం అనేది చాలా ప్రమాదకరమైనది. ఆమె